ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ బీజేపీ కాంబినేషన్ సూపర్ హిట్ అవనుందా? 2014 కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందా? పొత్తులతో యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ కూడా ఎక్కడా తగ్గట్లేదా? ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తుందా? టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఖరారైంది. దేశవ్యాప్తంగా దాదాపు 400 స్థానాలు గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న బీజేపీ అధిష్టానం ప్రాంతీయ పార్టీలతో కలిసి అడుగులు వేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్, ఒడిశాలో బీజేడీ నేత నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరితో చర్చలు జరిపిన బీజేపీ అధిష్టానం పొత్తులకు ఆహ్వానించింది. ఇక దక్షిణాదిలో కూడా టీడీపీ జనసేన కూటమితో కలిసి పోటీకి సిద్ధమైంది. దీంతో ఏపీలో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు పవన్ వీరికి మద్దతు పలికి ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ సేమ్ కాంబినేషన్ ఈసారి రిపీట్ అయిందని కూటమి శ్రేణులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని టీడీపీ నేత కనకమేడల అన్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సుమారు 50 నిమిషాల పాటు ముగ్గురు నేతలు చర్చించారు. ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఈ సమావేశ వివరాలను టీడీపీ నేత కనకమేడల మీడియాకు వివరించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించామని కనకమేడల తెలిపారు. అయితే ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీ, జనసేన పోటీపై మొదటి విడత సీట్లను ప్రకటించాయి. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుందని పవన్ ప్రకటించారు. కాగా లోక్సభ స్థానాలపై బీజేపీ దృష్టి పెట్టింది. అయినప్పటికీ బీజేపీతో కూటమి చర్చలు సఫలమయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సీట్ల సర్దుబాటుపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఇక్కడ రాష్ట్రంలో జగన్ 4వ సిద్ధం సభకి సిద్ధమవుతున్నారు. పొత్తులు సిద్ధం, యుద్ధం దేనిదారి దానిదే అన్నట్లు అటు టీడీపీ, ఇటు వైసీపీ కూడా మరికొన్ని నియోజకవర్గాలకు తాజాగా అభ్యర్థులను ప్రకటించాయి. ప్రకాశం జిల్లాలో దర్శి శాసనసభ నియోజకవర్గానికి గోరంట్ల రవికుమార్, రైల్వే కోడూరుకి ముక్కా రూపానందరెడ్డిలను ఇన్ఛార్జీలుగా టీడీపీ నియమించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అధికారిక ప్రకటన జారీ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వెళ్లాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలమైన ఆకాంక్ష. ఇందుకోసం బీజేపీ పెద్దలను ఒప్పించే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. అనేక సభలు, సమావేశాల్లో కూడా ఆయన ఇదే మాటను చెప్పారు. బీజేపీ పెద్దలతో తాను మాట్లాడుతున్నానని, పొత్తు కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇన్నాళ్లకు జనసేన, టీడీపీ కూటమితో ఏపీలో బీజేపీ పొత్తు పొడిచింది. 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సీట్ల లెక్కలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 3 పార్టీలు కలిసి అతి తక్కువ సమయంలో వైసీపీ విముక్త ఏపీనే లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. కాగా 175 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్న వైసీపీ మాత్రం ఇప్పటికీ తలకిందులు పడుతూ అభ్యర్థులను మార్చుతూ కంగారులో ఉందని విశ్లేషకులు అంటున్నారు.
వైసీపీ ఇప్పటి వరకు 11 జాబితాలను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన 11వ జాబితాలో 2 లోక్సభ, 1 శాసనసభ స్థానాలకు నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని ప్రకటించింది. కర్నూలు, అమలాపురం లోక్సభ స్థానాలకు బివై రామయ్య, రాపాక వరప్రసాద్లను, రాజోలు శాసనసభ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు పేర్లను ఖరారు చేసి ప్రకటించింది. మంత్రి గుమ్మనూరు జయరాంని కర్నూలు నుంచి లోక్సభకు పోటీ చేయవలసిందిగా జగన్ కోరగా అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. కనుక బివై రామయ్యని కర్నూలు లోక్సభ అభ్యర్థిగా ఖరారు చేయవలసి వచ్చిందట. ఇక 11వ జాబితాలో కలిపి వైసీపీ ఇప్పటి వరకు 175 శాసనసభ నియోజకవర్గాలకు 75 మంది, 25 ఎంపీ స్థానాలకు 23 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది. అయితే గత ఎన్నికల్లో తమకు తిరుగులేదని భావించి వైసీపీ ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికలోనే సతమతమవుతూ వస్తుందని విమర్శకులు అంటున్నారు. ఇక లోక్సభ, శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి జగన్ టికెట్స్ ఇస్తున్నప్పటికీ వారికి బలమున్న నియోజకవర్గాల్లో కాకుండా వేరే చోట ఇస్తుండడం లేదా వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీలోని వారి ప్రత్యర్థులను పక్కలో బల్లెల్లా పెడుతుండడంతో చాలామంది పార్టీని విడుతున్నారు. ఈ జాబితాలు, మార్పులు, చేర్పులు, రాజీనామాలు, వలసలు, సస్పెన్షన్లతో పార్టీ కేడర్లో తీవ్ర అయోమయం, అసంతృప్తి, అసహనం నెలకొంది. దీంతో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలలో వైసీపీ గెలుపు దేవుడెరుగు. కానీ ఈ జాబితాలే వైసీపీ కొంపముంచేలా ఉన్నాయని సర్వత్రా వార్తలు వినిపిస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టీడీపీ, జనసేనలు పొత్తులు పెట్టుకుని 118 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాయి. ఇప్పుడు వాటితో బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంది. 3 పార్టీలు పొత్తులు పెట్టుకుని మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించబోతున్నాయి. కానీ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తూ జగన్ తాడేపల్లి ప్యాలెస్లో ఎంత కసరత్తు చేస్తున్నా ఇంతవరకు 175 స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించలేకపోయారు. దీంతో ఇక రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఎన్నికలకు ముందే స్పష్టమైపోయిందని కూటమి శ్రేణులు అంటున్నారు. చూడాలి మరి ఇక కూటమితో బీజేపీ చేరిక రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్నది. ఆంధ్రప్రదేశ్లో కూటమితో కలిసి బీజేపీ ఎన్నికలకు సిద్ధమవ్వాలనే పవన్ ఆకాంక్ష నెరవేరింది. పొత్తులతో యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ కూడా ఎక్కడా తగ్గేదేలే అంటూ అటు 175 నియోజకవర్గాల్లోనూ, ఇటు 25 లోక్సభ స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక పక్కా ప్రణాళికతో జరిగినట్టు తెలుస్తోంది. మరి 2014 కాంబినేషన్ చేయబోయే మ్యాజిక్ ఏంటో చూడాలంటే వేచి చూడాల్సిందే.